వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఇంపార్టెంట్ అప్డేట్, బంగ్లా ప్రధానిగా తారిక్ రెహమాన్. ఓకే, రీసెంట్గా బంగ్లాదేశ్లో 13వ సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బంగ్లాదేశ్కి సంబంధించి మొత్తం 299 స్థానాలకి ఎన్నికలు జరిగితే 209 స్థానాలు గెలుచుకున్నారన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి అంటారు. ఓకే, ఈ బిఎన్పి 209 స్థానాలు గెలుచుకుని ప్రధానిగా తారిక్ రెహమాన్ గారు నియమితులు కాబోతున్నారు. మరి తారిక్ రెహమాన్ గారు చూసుకుంటే కనుక 2001 అంటే వీళ్ళ యొక్క మదర్ పేరు వచ్చేసరికి కాలియా జియాద్ గారు. 2001లో వీళ్ళు 2001 నుంచి 2006 వరకు వీళ్ళు పనిచేశారు. అంటే చూస్తే కనుక బంగ్లాదేశ్లో 35 సంవత్సరాల తర్వాత ఒక మెన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రీసెంట్ టైమ్స్లో మనకి ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ ఎగ్జామ్స్లో ఏదైనా దేశానికి కానీ అధ్యక్షులు కానీ అలాగే ప్రధానమంత్రులు నియమించబడితే వారు ఏ పార్టీ నుంచి గెలిచారని చెప్పి కూడా క్వశ్చన్స్ పెడుతున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ చూడండి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించి తారిక్ రెహమాన్ గారు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.